హాయ్, ఇటీవల తీసిన డేటా స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే ఎవరైతే ఎక్కువగా అప్పులు వాళ్ళకొచ్చే ఆదాయం కన్నా ఎక్కువ అప్పులు తీసుకునే వాళ్ళ సంఖ్య 2017 నుంచి 26 మధ్యలోనే 3 రెట్లు 5% నుంచి 15% దాకా పెరిగింది. సరే, ఎంత ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు కదా, ఎందుకు ఎక్కడ తీసుకుంటున్నారు అని అంటే 31.6% ఎవరైతే కొత్త అప్పులు తీసుకుంటున్నారో వాళ్ళు ఫోన్స్ కానీ ఇతర అప్లయన్సెస్ కోసం ఇటువంటి లోన్స్ని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ యొక్క అప్పు జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్ళు సెప్టెంబర్ 2025లోని ఇంకొక చిన్న స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే 50,000 కన్నా వాళ్ళు తీసుకునే పర్సనల్ లోన్స్ తక్కువ సైజులో, అంటే స్మాల్ టికెట్ సైజ్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఫిన్టెక్ లోన్స్లోనే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమే ఉంది. వీళ్ళు 6 నెలల పాటుగా ఎర్లీ డిఫాల్ట్ రేట్కి వెళ్ళే ఆ సంఖ్య 8.4%కి చేరుకుంది. కాకపోతే పెద్ద పెద్ద లోన్స్కి ఇటువంటి 6 మంత్ డిఫాల్ట్ రేట్ విషయానికి వస్తే జస్ట్ 2.8% మాత్రమే ఉంది. ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా పోనీ 90 డేస్ టైం ఫ్రేమ్లోని 90 డేస్ యొక్క డిఫాల్ట్ రేట్లోని ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఈ స్మాల్ టికెట్ సైజ్ అని చూస్తే అది దాదాపుగా 6.4% ఉంది. మీకేమనిపిస్తుంది? 50,000 కన్నా తక్కువే కదా, అంటే ప్రతి ఒక్కరు ఒక 100 మంది 10,000 రూపాయల చొప్పున ఎగ్గొట్టేసినా కూడా అంత పెద్ద రిస్క్ ఏం కాదు కదా. అంటే రూపీ లాస్ టర్మ్స్లో అంత ఎక్కువ కాకపోయినా నంబర్ ఆఫ్ డిఫాల్టెడ్ బారోవర్స్ వాళ్ళ యొక్క సంఖ్యను మాత్రం తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ మోతాదులో వెళ్తుంది. సో మనం అందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరాలకి మించి ఎక్కువగా అప్పులు తీసుకోకుండా వచ్చే ఆదాయంలో దాదాపుగా 25 నుంచి 30% మధ్యలోనే మన క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, మీకు ఇతర లోన్స్ యొక్క ఈఎంఐస్ ఇవన్నీ కలుపుకుని కూడా 25 to 30% లోపులుగానే కుదిస్తే మిగతాది మనం మంచిగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఫినాన్షియల్గా డిసిప్లిన్ అయిన జీవితాన్ని గడపచ్చు. అయితే మీరు మీ క్రెడిట్ని అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.